వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాదరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కంద సరసా అస్మి సాగరః. ముందర శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ నేను రుద్రులలో శంకరుడనేటువంటి వాడని, యక్షులలోనూ రాక్షసులలోనూ కుబేరుడను, వసువులలో అగ్నిని, పర్వతాలలో మేరువును అని చెప్తూ, ఇంకా ముందర శ్లోకాలలో వేదంలో సామవేదాన్ని, ఇంకా ఈ మొత్తం సమస్తమైనటువంటి దేవతలలో ఇంద్రుడిని, ఇంద్రియాలలో మనస్సుని, ప్రాణాల్లో చైతన్యాన్ని అని చెప్తూ, ఇంకా ఇక్కడ పురోహితులు అంటే పురము యొక్క హితము కోరువారు అని అర్థం. అంతేకాకుండా పురహ అంటే రాబోయేటువంటి హితాన్ని, మంచిని కోరుకునేటువంటి వాళ్ళు అని అర్థం కూడా చెప్పచ్చు. అటువంటి పురోహితులు మనకి అనేక రకాలుగా మేలు చేస్తూ ఉంటారు. ఎలాగంటే మన యొక్క ఆసక్తి వలన కొన్ని క్రియలను మనము చేసుకోలేక ఇతరులపై ఆధారపడుతూ ఉంటాం. అలా మనం ఆధారపడే వ్యక్తులే పురోహితులు. అంటే కొన్ని దైవ కార్యక్రమాలు కానీ, యజ్ఞయాగాది క్రతువులు కానీ, కొన్ని పూజలు కానీ మనం అన్నీ చేసుకోలేక పురోహితులమే ఆధారపడతాం. అయితే మనకు ఉండేటువంటి పురోహితులు ఎంతో కొంత పరిగ్రహణం అంటే దక్షిణ తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయినా వారి పురోహితులే మనకు చాలా మేలు చేసేటువంటి వాళ్ళు, పురజనుల యొక్క హితము కోరేవారే. కానీ ఇక్కడ బృహస్పతి అంటే దేవతలకు గురువు. ఆయన దేవతల నుండి ఏమాత్రము పరిగ్రహణం ఆశించకుండా వారికి సేవ చేస్తూ ఉంటాడు. ఏమీ ఆశించకుండా ఇతరులకు సేవ చేయడం అనేటువంటిది చాలా, పైగా దేవతలకి సత్కార్యాలు చేసి పెట్టడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. బృహస్పతి అంటే బృహతః వాచాంపతి అంటే యోగ్యమైన వాక్కులకు అధిపతి అని అర్థం. అటువంటి పురోహితులలో శ్రేష్ఠుడైనటువంటి బృహస్పతి తానే అని తెలియజేస్తున్నాడు. ఇంకా సేనానీమాం అహస్కంద అంటే సైన్యానికి అధిపతి స్కందుడు. స్కంద రోధుర్యో వరదో వాయువాహన అని విభూతి అని చెప్పినటువంటి విష్ణు సహస్రనామంలో వచ్చినటువంటి మాట, విభూతి యోగము విష్ణు సహస్రనామము రెండు ఒక్కటే. అయితే విష్ణు సహస్రనామం భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. ఇక్కడ సాక్షాత్తు పరమాత్మే మనకి నేరుగా మనకి బోధిస్తున్నాడు. ఇంకా సరసామస్మి సాగర అంటే ఈ సరస్సులు, బావులు, చెరువులు, నదులు అన్నింటికీ అధిపతి సాగర, నదీనాంపతి అని చెప్తారు. ఆ సాగరం కూడా తానే అని చెప్తున్నాడు. ఈ రకంగా బృహస్పతి, స్కంధుడు, సాగరము అన్ని తానే అని చెప్తూ దైవత్వంతో కూడినవాడు బృహస్పతి. మనకి మనుషులకు సేవ చేసేటువంటి పురోహితులే అంత గొప్పవాళ్ళైతే, ఇంకా దేవతలకు సేవ చేసేటువంటి, దేవతల నుండి ఏమీ ఆశించకుండా సేవ చేసేటువంటి బృహస్పతి ఇంకా గొప్పవాడు. అవన్నీ కూడా తానే అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు. జై గురుదత్త.